ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, ఎంతటి అదృష్టం! వృశ్చిక రాశి వారికి చిరకాల కోరిక నెరవేరబోతోంది. ఫిబ్రవరి 11 తర్వాత వృశ్చిక రాశి వారు 3 శుభవార్తలను వినబోతున్నారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో ఎంతో కాలం నుండి తీరవు అనుకున్న 2 కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఎన్నో అద్భుతాలను చూడబోతున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో అద్భుతాలను సృష్టించబోతున్నారు. అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 3 శుభవార్తలేంటి? ఈ సమయంలో నెరవేరబోయే ఆ 2 కోరికలేంటి? మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి వృశ్చిక రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశిలో జన్మించిన వారు అందానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. ఎల్లప్పుడూ తన అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇతరులు తమ అందాన్ని మెచ్చుకోవాలని, తాము అందాలను పొగడాలని, తమ సౌందర్యాన్ని ఆరాధించాలని కోరుకుంటారు. వీరు సంగీతం పట్ల కూడా చాలా ఆసక్తిని చూపిస్తారు. ఈ రాశివారు ఇతరులను స్నేహితులుగా మార్చుకోవడంలో ఎంతో సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి వారైనా సరే వీరితో స్నేహంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరి స్నేహితులు వీరితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటానికి, అదేవిధంగా తమ సమస్యను చెప్పుకోవటానికి ఇష్టపడతారు. ఈ రాశివారు స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడరు. కొన్ని సందర్భాలలో వీరి ఆప్త మిత్రులే వీరిని మోసం చేస్తారు. తద్వారా వీరు మానసిక ఆందోళనకి గురవుతారు. తమ ప్రాణ స్నేహితులు ఎంతో మోసం చేసినప్పటికీ కూడా వారికి అపాయం కలిగించడానికి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రయాణాలను చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీకెంతో కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తీరని కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి. ఎన్నో రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యి నిరాశ చెంది ఉన్న ఈ రాశి వారికి అనుకూల సమయం రానే వచ్చేసిందే అని చెప్పవచ్చు. ఈ సమయంలో మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అయితే దానికి మీ కృషి కూడా చాలా అవసరం. ఇన్నాళ్ళు కష్టపడ్డాం కదా, ఏం ప్రతిఫలం వచ్చింది అని నిరాశ చెందకుండా ఈ సమయంలో మీరు భగీరథ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. భగీరథుడు గంగని భూమి మీదకి తీసుకురావడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలైతే చేశాడో, అదేవిధంగా మీరు కోరికలను తీర్చుకోవడానికి అన్ని విశ్వ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. తద్వారా విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఫిబ్రవరి 11 తర్వాత ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. అన్ని రంగాల్లో కూడా అనుకున్న విజయాలను సాధిస్తారు. తమ కలను నెరవేర్చుకొని పట్టువదలను విక్రమార్కుల్లా నిరంతరం కృషి చేసి అనుకున్న విజయాలను సాధిస్తారు. విద్యపరంగా వీరికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి. చదువు పట్ల ఏకాగ్రత తగ్గి ఇతర విషయాల పట్ల ఆసక్తి పెరగడం వల్ల పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణత సాధించలేరు. అందువల్ల మీ యొక్క పూర్తి ఏకాగ్రత చదువు పైన పెట్టి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ద్వారా మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఒక నిర్ణీతమైన ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు సాధించాలనుకుంటున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఉద్యోగం కోసం కావచ్చు, లేదా విదేశాలలో పై చదువుల కోసం కావచ్చు, ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా సానుకూల ఫలితాలను పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ నూతన వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అయితే వ్యాపారం ప్రారంభించే ముందు పెట్టుబడి పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తక్కువ మొత్తంలో మాత్రమే పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించడం శ్రేయస్కరం. వ్యాపారం వృద్ధిలోకి వచ్చిన తర్వాత మీ పెట్టుబడిని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్లడం వల్ల ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వ్యాపారం సజావుగా సాగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వాములను నమ్మవద్దు. మీకు ఎంతో నమ్మకంగా ఉన్న భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు పెట్టుబడి పెట్టే విషయంలోనూ భాగస్వాముల మాటలను నమ్మినట్లుగా నటించి తుది నిర్ణయం మీకు నచ్చిన విధంగా తీసుకోవటం మంచిది. విదేశాలలో వ్యాపారాన్ని వృద్ధి చేయాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన సమయం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా
లాభాలు కూడా తెచ్చిపెడతాయి. ఇది మీకు ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు. మీ వ్యాపారం వృద్ధి కావడమే కాకుండా మీకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మీ బ్రాండ్కు సొసైటీలో ఒక మంచి పేరు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఎంతో కాలంగా ఎన్నో పోటీ పరీక్షలు హాజరవుతున్న విద్యార్థులకు ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం రాబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలా అయినా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఈ రాశి వారికి చాలామందికి తమ క్వాలిఫికేషన్కు తగ్గ ఉద్యోగం లేదనే బాధ ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఈ ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీ క్వాలిఫికేషన్కు తగిన ఉద్యోగం లభిస్తుంది. అలాగే మీరు పనిచేస్తున్న చోట మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరీర్ పరంగా ఒత్తిడి అధికమైనప్పటికీ కూడా ఆ ఒత్తిడి మీకు సకాలంలో మంచి గుర్తింపును పొందటానికి ఉపయోగపడుతుంది. మీకు ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయటం ద్వారా పై అధికారుల మెప్పును కూడా పొందుతారు. నూతన ఉత్తేజంతో మీకు వచ్చిన టాస్కులన్నీ కూడా ఇచ్చిన సమయం కంటే ముందుగానే పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఆర్థికపరమైన లాభాలు పొందుతారు. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వంశపారంపర్యంగా ఆస్తులను వృద్ధి చేస్తారు. ఈ సమయంలో స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. గృహోపకరణ పనులు వేగవంతమవుతాయి. కుటుంబ భారాన్ని తలపై వేసుకొని వివాహాన్ని ఆలస్యం చేసుకున్న ఈ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్న భాగస్వామిని పొందుతారు. మీ జీవితంలోకి వచ్చే భాగస్వామి ద్వారా ఎన్నో ఆనందాలను పొందుతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఎంతో కాలంగా ఏర్పడిన తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఈ రాశి వారికి మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపటం ద్వారా మీకు మానసిక ప్రశాంతతతో పాటు నాకు ఒక తోడు ఉంది, తన ద్వారా నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని పొందుతారు. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల చిన్నపాటి జాగ్రత్త చాలా అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ కూడా అవి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుగా మారకుండా ఉండటానికి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన వ్యాయామం, యోగా చేయటం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం లక్ష్మీదేవి పూజ చేయాలి. లక్ష్మీ పూజ చేయటం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. తద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా లలితా సహస్రనామాలను నిత్యం జపించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని సింధూరంతో అభిషేకించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి. పక్షులకు చిరుధాన్యాలను, నీటిని ఆహారంగా పెట్టడం ద్వారా పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. బుధవారం నాడు విఘ్నేశ్వరుడికి బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్ళి 41 సార్లు ప్రదక్షిణలు చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. సోమవారం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించటం ద్వారా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి తేనెతో అభిషేకం చేయటం ద్వారా రాహుగ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతారు. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారు చిరకాల వాంఛ ఏ విధంగా నెరవేర్చుకోబోతున్నారు. వృశ్చిక రాశి వారికి జీవితంలో వినబోయే ఆ 3 శుభవార్తలేంటి, ఈ సమయంలో నెరవేరబోయే ఈ 2 కోరికలేంటి, మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.